మెక్సికో, బ్రెజిల్ ఇట్లాంటి చోట్ల మాఫియా శక్తులు చాలా ప్రమాదకరంగా, అంటే మాదక ద్రవ్యాల తయారీ సంస్థలు ఎంత ప్రమాదకరంగా మారతాయి అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. చివరికి అక్కడ పాలకులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కారణంగానే అమెరికా, ఏది వెనుజులా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, మెక్సికో కావచ్చు, కోట్లకి కోట్లు ప్రభుత్వం దగ్గర ఎంత సొత్తు ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మాఫియా శక్తుల దగ్గర అంత సొత్తు ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఎంత బలగాలు ఉంటాయో మాఫియా శక్తుల దగ్గర అంత బలగాలు ఉంటాయి. ఇంకా వాళ్ళకంటే మోడర్నైజ్డ్ వెపన్స్ని వీళ్ళు వాడతారు. ఓ రకంగా చెప్పండి, హార్డ్ కోర్ కిల్లర్స్, చస్తే చచ్చాం ఎదురోళ్ళని చంపాలనే మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర, స్మగ్లర్ల దగ్గర ఉంటారు. ప్రభుత్వం దగ్గర జీతానికి పనిచేసే సైన్యం ఉంటారు. ఆ ఇద్దరి గ్యాపే ఇప్పుడు స్పష్టంగా కనబడింది. అమెరికా ఓ పక్కన ఒత్తిడి చేస్తుంది, వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయింది కదా, కిడ్నాప్ చేసింది, లేకపోతే అరెస్ట్ చేశానని చెప్పి. దాడి దేశానికి వెళ్ళి చేస్తే కిడ్నాప్ అవుతుంది, వీళ్ళ దేశంలో చేస్తే అరెస్ట్ అవుతుంది. ఆ చిన్న లాజిక్ మిస్ అవుతారు, బట్ చేసుకొచ్చారు. నెక్స్ట్ బ్రెజిల్, మెక్సికోలు కూడా మా టార్గెట్ అని చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా వచ్చి మీరు సమాచారం ఇస్తే మేము చేస్తామని చెప్తున్నాడు. బట్ ఈలోపు మెక్సికో సిజేఎన్జి కార్టల్, అతిపెద్దదైనటువంటి మాఫియా శక్తి, వాళ్ళ మీదన అటాక్ చేసింది. దానికి సంబంధించినటువంటి హెడ్ని లేపేసింది. చచ్చిపోయాడా లేదో తెలియదు, చచ్చిపోయాడా అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ ఎట్టయిపోయిందంటే దేశమంతా అల్లకల్లోలం. పిటురో ఒలెట్రా ఎవడైతే వాళ్ళకి సంబంధించినటువంటి స్మగ్లర్ల అధినేత ఉన్నాడో, మాఫియా డాన్ ఉన్నాడో, వాడు చచ్చేటప్పటికి దేశమంతా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఎక్కడ ఏది పడితే అది తగలబెడుతున్నారు, బాంబులు వేస్తున్నారు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు, సైన్యం మీద దాడులు చేస్తున్నారు, పోలీసుల మీద దాడులు చేస్తున్నారు, ఎయిర్పోర్టుల్ని క్యాప్చర్ చేసి పడేశారు, ఎయిర్పోర్టుల్లో కూడా అరాచకం సృష్టిస్తున్నారు, జనం పరుగులు పెట్టి పారిపోతున్నారు. ఓవరాల్గా మెక్సికో గందరగోళంగా ఉంది, రచ్చ నడుస్తూ ఉంది. ఆ దేశంలో మాఫియా శక్తులు నడి రోడ్డు మీద విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కంట్రోల్ చేయగలిగే శక్తుల్లో పోలీసులు, సైన్యము లేకపోవడం అన్నటువంటిది వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది.